నాథ్ ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో కొన్ని రోజుల నుంచి సుమారు కొన్ని ఏండ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. పెద్ద ఎత్తున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో డయాలసిస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు. డాక్టర్స్ సలహా సూచనతోనే ఆయన ప్రస్తుతానికి ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఈ మధ్య ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య అనుచరుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్య అనుచరుడు తుదిశ్వాస విడడంతో ఆ కార్యక్రమంలో కూడా ఆయన నేరుగా హాజరైనట్టు తెలుస్తోంది. సుమారుగా ఏడాది పాటుగా ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం, నియోజకవర్గంలో పర్యటించడం అటువంటి కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. వితిన్ హైదరాబాదులో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా యాక్టివ్గా ఉండేటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్య బారిన పడిపోయి కొంతగా ఆరోగ్యం క్షీణించడంతో ఆ యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు. మొన్న మధ్య బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వరంగల్లో రజతోత్సవ సభలో హాజరయ్యారు. ఆ తర్వాత పెద్దగా అటు పార్టీ ఇచ్చేటువంటి పిలుపులకు కానివ్వండి, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండడం లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య బారిన పడినటువంటి మాగంటి గోపీనాథ్ మొన్న 5వ తేదీన గుండెపోటు రావడంతో హుటాహుట్న గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. సో అప్పటి నుంచి కూడా వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు ఆయన బాడీ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. శ్వాస తీసుకోవడం కానివ్వండి, హార్ట్ బ్లడ్ పంపింగ్ ఏది కూడా కరెక్ట్గా జరగడం లేదు. కేవలం వెంటిలేటర్ సహాయంతోనే ఆయన ప్రస్తుతం ఉన్నారంటగా వైద్యులు నిర్ధారించారు. అక్కడికి వెళ్ళి సందర్శించినటువంటి ఆయన కలిసి వచ్చినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీలు అంతా కూడా మీడియాతో మాట్లాడుకొచ్చారు. సో 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమన్నటువంటి మాటను కూడా వారంతా చెప్పుకొచ్చారు. సో 48 గంటలు పూర్తయింది. వెంటిలేటర్ పైనే ఆయన చికిత్స తీసుకుంటూ ఈరోజు తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో 1963లో జూన్ 2న జన్మించారు ఆయన. సో ఇటు తండ్రి పేరు కృష్ణమూర్తి అండ్ తల్లి పేరు మహానంద్ కుమారి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అఫిలియేటెడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సో సునీత అనేటువంటి ఒక మహిళను వివాహం ఆడారు. ఆ తర్వాత అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎం వత్సల్యానాథ్ అండ్ 2 కూతుర్లు కూడా ఉన్నారు, అక్షరానాగ్ అండ్ దిసిరా. సో 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. రాజకీయాల్లోకి వాళ్ళు రావాలనే ఆసక్తి కానీ మక్కువ కానీ వాళ్ళు కనిపించలేదు ఏనాడు కూడా. అయితే 1983 నుంచే, అంటే 63లో ఆయన జన్మిస్తే 83 నుంచి అంటే 20 ఏళ్ల వయసు నుంచే ఎన్టీ రామారావు, అప్పటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యొక్క రాజకీయాలను గమనించి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1985-92కి మధ్య తెలుగు యువత, టీడీపీ నుంచి తెలుగు యువత యూత్ వింగ్లో కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హుడా, సో 1987లోనే ఆయన హుడా డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా, డైరెక్టర్గా పనిచేశారు. అంటే అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారనేది. 1985లోనే ఆయన 87లోనే హుడాకి డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కన్జ్యూమర్ ఫోరం, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంకి కూడా ఆయన మెంబర్గా పనిచేశారు. 1989 నుంచి 93 వరకు కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం మెంబర్గా పనిచేశారు. ఇక ఆ తర్వాత డైరెక్ట్గా ఎన్నికల రణరంగంలోకి దిగింది 2014లోనే. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఓటమే లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి చూడలేదు. మొదట 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత ఇక్కడ టీడీపీ కొంత వెనుకపడడంతో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత మల్లారెడ్డి, ఇట్లా చాలామంది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కలవడం జరిగింది. టీడీపీ దాదాపుగా లెజిస్లేచర్ పార్టీ మొత్తం కూడా విలీనమైపోయింది. ఆ సందర్భంలో మాగంటి గోపీనాథ్ కూడా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత 2018లో మరోసారి ముందస్తు ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. సో ప్రతిసారి తన మెజారిటీని పెంచుకుంటూనే ఆయన వెళ్తూ ఉన్నారు. సో గతంలో 2014 విషయానికి వస్తే 2014లో తన ప్రత్యర్థి నవీన్ యాదవ్ పైన
9,000 ఓట్లతో ఆయన మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత 2018లో 16,000 ఓట్లుతోని తన ప్రత్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు. 2023లో కూడా సుమారుగా 17,000 ఓట్లతో తన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పైన విజయం సాధించారు. సో ప్రస్తుతానికి 3 సార్లు ఏకతాటిగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద రిచెస్ట్ ఏరియాగా చెప్పబడుతున్న జూబ్లీ హిల్స్ని ఏకతాటిగా 3 సార్లు గెలవడం అంటే చిన్న విషయం ఏం కాదు. చాలామంది సినీ రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆయనకు డెఫినెట్గా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులతో ఒక అజాత శత్రువుగానే పేరున్నాయి. ఎందుకనంటే ఆయన ఒక సాఫ్ట్ కార్నర్, అంత అగ్రెసివ్గా అంటే ప్రత్యర్థులకు సంబంధించి ప్రత్యర్థి పార్టీల నేతలు తప్ప మిగిలినటువంటి సామాన్యులకు కానివ్వండి, అటు ఈ ఏరియా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే అత్యధికంగా ధనికులు ఉండేటువంటి నియోజకవర్గం, అందరితో సత్సంబంధాలు కంటిన్యూ చేశారు ఆయన. అత్యధికంగా రాజకీయ పార్టీ నేతలు అధినేతలు కూడా ఉండేది ఈ నియోజకవర్గంలోనే. సో వారందరితో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. పెద్ద ఎత్తున అందరితో ఎప్పటికప్పుడు భేటీ అవుతూ వారి సమస్యలను కూడా తీరుస్తూ ఉండేవాడు. ఇదే జూబ్లీ హిల్స్ అనేది మనం గమనిస్తే కనుక జియోగ్రఫికల్గా ఇక్కడ ఒకేసారి మనకు స్లమ్స్ కనబడతాయి. అదే సేమ్ టైం ధనికులకు సంబంధించినటువంటి ఇళ్ళు కూడా కనబడుతూ ఉంటాయి. సో స్లమ్స్లో ఎలాగైతే ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా ఆయన తిరుగుతూ సమస్యలు పరిష్కరించేవారో, ధనికుల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ రకంగానే ముందుకెళ్ళేవారు. ఆయన ఇక్కడ తారతమ్యాలు అనేది ఎక్కువగా చూపించకపోయేవారు అనేది ఆయనకు సంబంధించినటువంటి తోటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఇతరత్ర నాయకులు చెప్తున్నటువంటి మాట. సో మాగంటి గోపీనాథ్ 2 రోజులుగా 48 గంటల పాటు వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుని రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల సమయానికి తుదిశ్వాస విడిచారు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆయన. 1983లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే. 63లో జన్మిస్తే 83కు వచ్చేసరికి ఎన్టీ రామారావు యొక్క రాజకీయ ఆలోచనలు, ఆయన యొక్క తీరును గమనించి ఆయన కూడా రాజకీయంగా అరంగేట్రం చేశారు. 1983లో రాజకీయ అరంగేట్రం చేసి 1985లోనే డైరెక్ట్గా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఆయనకి గతంలో కూడా అనేక సార్లు ఆయనకు సంబంధించి ఆలోచనకు చర్చకు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున మాగంటి గోపీనాథ్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లతో ర్యాలీ నిర్వహించేవాడట. సో ప్రత్యేకంగా ఎన్టీ రామారావు ఎప్పుడు చూసినా మమ్మల్ని బుల్లెట్ గ్యాంగ్ అని చెప్తూ ఉండేవాడు. సో బుల్లెట్ గ్యాంగ్ మాది, ఎప్పుడు చూసినా మేము ఆ బైక్స్ పైనే ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం, ర్యాలీలు చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పి మాగంటి గోపీనాథ్ ఒకానొక సందర్భంలో పంచుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ రోజు నుంచి తెలుగు యువత అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యే. తెలుగు యువత తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ మెంబర్గా కూడా పనిచేశారు ఆయన. 2014లో మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ సాధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సో 9,000 ఓట్లతో ఆయన తన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి పైన గెలుపొందారు. ఆ తర్వాత 2014లోనే అంతా టీడీపీ పార్టీ ఇక్కడ పూర్తిగా క్షీణించడంతో టీడీపీ పార్టీ కనుమరుగవడంతో తదుపరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయారు. సో ఇక్కడ తర్వాత ఆయన గెలిచినాక 2014లో కూడా పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా కూడా పనిచేశారు ఆయన. 2018లో కూడా తన ప్రత్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పైన 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2023లో కూడా తన ప్రత్యర్థి అజారుద్దీన్ పైన 17,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో సుమారుగా ఏళ్ళు కావస్తోంది ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. డయాలసిస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నెల 5న గుండెపోటు. అంతకంటే ముందు తనకు సంబంధించి ఒక ముఖ్య అనుచరుడు, కుడిభుజంలా చెప్పేటువంటి సర్దార్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నేత మరణించడంతో ఆయన యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు మాగంటి గోపీనాథ్. తదుపరి రోజునే ఆయన గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పైన 48 గంటల పాటు చికిత్స తీసుకున్నారు. ఆయన బాడీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు, స్పందించడం లేదని చెప్పి వైద్యులు కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. గత ఈరోజు ఉదయాన్నే ఆయన తుది శ్వాస వేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో